కవాడిగూడ డివిజన్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ బాబు ముదిరాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ బాబు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తమకు 15% రిజర్వేషన్ ఇవ్వాలని, అందులో విద్యకు 3%, ఉద్యోగాల్లో 2%, ఆర్థికంగా 3%, సామాజికంగా 5% మరియు రాజకీయ పరంగా సాంస్కృతిక పరంగా 0% ఉన్నాం కాబట్టి ముదిరాజులను గుర్తించి రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాటం చేశారు. కురుక్షేత్రంలో కౌరవుల విషయంలో వాళ్ళని లాస్ట్కి వచ్చే వరకు ఒక్కొక్కరికి ఒక ఊరి ఇవ్వమని ఒక ధర్మంగా వాళ్ళు వేడుకున్నా కూడా ఇవ్వకపోతే ధర్మ పోరాటం చేసి గెలిచారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశానికి ధర్మ పోరాటం అని పేరు పెట్టారు. కాబట్టి ధర్మ పోరాటం ద్వారానే ఇప్పటి నుంచి రాబోయే 8-10 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్ర సేవా సమితి అధ్యక్షులను ఈ సందర్భంగా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మన పోరాటం ఉధృతం చేద్దాము. మంచి ప్లేస్ మీరు ఎన్నుకున్నారు ఇందిరా పార్కు. ఇందిరా పార్క్ అంటేనే ధర్నాలకు, పోరాటాలకు, తెలంగాణ సాధనకు ముఖ్యమైన వేదిక ఇందిరా పార్క్. కాబట్టి మంచి పోరాటం నుంచి మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మీ వెనుక ప్రతి ఒక్క ముదిరాజ్ నాయకులు, ముదిరాజ్ కార్యకర్తలు, ముదిరాజ్ బంధువులు వెంట నడుస్తారని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ సమావేశం రావాలంటే కొంచెం ఆలోచించిన, అన్న ఇది ఆల్ పార్టీస్ మీటింగా ముద్రాజ్ సేవ అంటే లేదా నా ముద్రాజ్ అంటే కొంచెం వెనుక ముందే. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నత స్థానంలో ఉండి ఒక కులం ద్వారా పోదామా, అది నా కులమే పోదామా వద్దని డైలామాలో ఉన్నా. కానీ నన్ను నాగేష్ అంటే ఎవడు గుర్తుపట్టాడు, నాగేష్ ముద్రాజ్ అంటే రాష్ట్రం అంతా గుర్తుపడుతుంది. ఒక ముద్రాజ్ బిడ్డగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా గొప్పగా నేను చెప్తున్నా, ఒక ముద్రాజ్ బిడ్డగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన నేను. కాబట్టి ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో మీరందరి సాక్ష్యము. సీఎం గారు మొన్న చేరికెళ్ళినప్పుడు రిజర్వేషన్ సందర్భంగా డిఓఆర్ ఏకి రావాలని, బీవాలు ఏకి రావాలని ఆశ ఉంటుంది, యావ ఉంటుంది. యావ ఆశ కాదు ముఖ్యమంత్రి గారు, మా డిమాండు, మా కష్టం, మా జనాభా. అట్లా మీరు మాట్లాడితే మరి మీరెందుకు ఆ కుర్చీ మీద? మీరెంత? మీ పాపులేషన్ ఎంత? మీ జనసంఖ్య ఎంత? ముద్రాజులది ఎంత? 15% రిజర్వేషన్లు, 50 లక్షలకు పైన ఉన్నాము. మీరెంతమంది ఉన్నారు? మరి మీకు ఎందుకు ఆ ముద్రాజ్ పదవి? మా ముద్రాజ్ నీ ముఖ్యమంత్రి పదవి ఎందుకు మీకు? మనసుకు నొచ్చింటారు ఎవరికైనా. ఏ వృత్తినైనా తన వృత్తిగా భావించి చేస్తారు. కొన్ని చోట్ల పళ్ళు అమ్ముకుంటారు, కొన్ని చోట్ల కళ్ళు తీస్తారు, కొన్ని చోట్ల కళ్ళు. పలానా వృత్తి అనేది లేదు. కానీ ఈ చేపల చెరువుల వరకు మమ్మల్ని పరిమితం చేసిందే కాకుండా మళ్ళీ అందులో రెడ్లని, గౌడ్లని, అన్ని కులాలను తీసుకొచ్చి వాళ్ళ కట్టబెట్టి మళ్ళీ రోజు ఒక చేపల చెరువు దగ్గర రాష్ట్రం మొత్తం గొడవలు సృష్టిస్తున్నారు. అసలు మేము అడగను కూడా అడగలేదు. మేము న్యాయబద్ధంగా ఏం అడుగుతున్నాం? ఫెడరేషన్ ద్వారా మాకు ఒక బడ్జెట్ కేటాయించండి. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులకు, విద్యలకు, ఉద్యోగాలకు మీరు తోడ్పాటు అంచిందని. మీరు చేతకనప్పుడు ఎందుకున్నారు? మీరు మరి తప్పుకోండి. మరి మేము తక్షణం మా డిమాండ్ ఏంది? మాకు రిజర్వేషన్ ద్వారా మాకు మీరే కుటుంబ సర్వే ద్వారా మీరు చేశారు 2014లో. ముద్రాజులు 14 ఉన్నారు, 50 లక్షలకు పైగా ఉన్నారని మీ దగ్గరనే గణాంకాలు ఉన్నాయి. మరి ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? కొన్ని రోజులు డి నుంచి ఏ, అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 2008లో రాజశేఖర రెడ్డి గారు డి నుంచి ఏ చేశారో బాగానే ఉంది. దాని తర్వాత మళ్ళీ కోర్టుకు పోయారు, రిజర్వ్ స్టే ఇచ్చారు. దాని మీద మాకు ఏది లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మా జనాభా పెరిగిందో, జనాభా శాతం ప్రకారము మేమెంత, మాకెంత, దాని ప్రకారం మేము డిమాండ్ చేస్తున్నాము. కొంతమంది నాయకులు, నేను ఈ సందర్భంగా నేను సురేందర్ గారిని చాలా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కుల సంఘాలను అడ్డు పెట్టుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినాక దాన్ని రాజకీయంగా మార్చుకొని వేరే పార్టీలకు వెళ్ళిపోయి వాళ్ళు పబ్బాలను కలుపుకొని కులాలు ఎక్కడున్న కులాలను అక్కడనే దానికి ముందు పడకుండా చేస్తున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. నేను పేర్లు చెప్పను. ఒక అతన్ని తీసుకొచ్చి ఎంపీని చేసి ఇతనే ముదిరాజుగా, ఈయన తప్పించి ఎవరు లేడు. ముదిరాజు అంటేనే ఈయనని ధనాదన తీసుకుపోయినావు, ఆయనని ఎంపీ ఇచ్చినావు. మళ్ళీ తర్వాత తెలుసుకున్నావు ఓహో ముదిరాజు అంటే ఈయన కాదని. మళ్ళీ ఆయన దంతా వచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ పడ్డాడు. ఎవరికైనా ప్రమోషన్ వస్తుందని డిమోషన్. ఇంత కూడా రేషం లేకుండా ఆయన కాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఇంకొక వ్యక్తి మంత్రిగా పనిచేసిండు. ఎంత మంత్రిగా అంటే